ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతుందని రాహుల్ గాంధీ లాంటి నాయకులు ప్రశ్నిస్తే విమర్శలు గుప్పిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. తలాతోకాలేని సమాధానాలతో పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ యుద్ధం ఆపామని పార్లమెంట్లో చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని, అసలు ఎందుకు యుద్ధం చేశారు, ఎందుకు యుద్ధం ఆపారో తెలియని పరిస్థితి అన్నారు. మేము 22 నిమిషాల్లో ఓన్లీ వితిన్ 22 సెకండ్స్ పాక్ ఉగ్రవాద స్థావరాలను మేము కొల్లగొట్టాం. 7 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైపోయిన వెంటనే పాకిస్తాన్ వారందరూ మా కాళ్ళబేరానికి వచ్చారు. మేము ఆపేసాం యుద్ధం అని అంటారు. 3 రోజులు చూసుమని యుద్ధాన్ని మీరు ఆపారు. ఎందుకు యుద్ధం ఆపారు అంటే ఈ తలాతోకాలేని క్వశ్చన్స్ వేగ్గా చెప్పి ఎందుకు యుద్ధం ఆపారు అంటే 61 సంవత్సరాల క్రితం చనిపోయిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరెత్తుతున్నారు. ఎందుకు యుద్ధం మీరు ఆపారు అంటే 1964లో చనిపోయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూని గురించి గుర్తు చేసుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ పిఓకేని ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ ఎల్ఓసిని ఎప్పుడూ దాటలేదు అని జవహర్లాల్ నెహ్రూ మీరు తప్పుకొస్తున్నారు. ఎందుకు మీరు సీజ్ఫైర్ చేశారు? మీకు నిజంగా ట్రంపే మీకు సీజ్ఫైర్ చేయమన్నారా? ఇది వాస్తవమా? ఇది వాస్తవం అయితే ట్రంప్ చెప్పింది అబద్ధమైతే అబద్ధం, నిజమైతే నిజమని మీరు ఒప్పుకోండి అంటే ఎప్పుడో 1984లో చనిపోయిన ముఖ్యమహిళ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి మీరు కోట్ చేస్తారు. 1991లో చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి కోట్ చేస్తారు. నాకైతే ఆ సందేహం వస్తుంది. ఏవైనా వారి ఆత్మలు మీతో వచ్చి రాత్రులు మాట్లాడుతున్నాయా? మేము 22 నిమిషాల్లో ఓన్లీ వితిన్